హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తీసిన వీడియో. ఇంకా అమ్మమ్మతో పాటు ఇంట్లో టమాటాలు అయిపోతే తెంపుకొద్దామని వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చి చిన్న చిన్న టమాటాలు అసలు కాపంతా అయిపోయింది, చెట్లు కూడా ఎండిపోయాయి. ఇంకా వాటిలో ఎక్కడో చిన్న చిన్నగా ఉన్న కాయలను అయితే తెంపుకొస్తామని వెళ్ళాము. ఇంకా మా అమ్మమ్మ అయితే ఏం చేస్తున్నాడంటే వీడియో తీస్తున్నట్టే అలానే చూస్తుంది. ఇంకా చిన్న చిన్న టమాటాలు, బుజ్జి బుజ్జి టమాటాలు, చెర్రీ టమాటాస్లా చాలా బాగున్నాయన్నమాట. ఇంకా వాటిని చూస్తుంటే అలానే తినేయాలనిపిస్తుంది. నేనైతే అలా తెంపుకుని తినేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు కూడా ఇలా ఎక్కడైనా తోటలు కనబడితే పోయి ఎర్రగా బాగా పండిన టమాటాలని తెచ్చి అలానే తినేసేవాళ్ళం మేమైతే. ఇంట్లో టమాటాలు ఉన్నా కూడా అస్సలు వదిలిపెట్టే వాళ్ళమే కాదు. ఇంకా అయితే పైన చిన్నగా హోల్ పెట్టేసుకుని ఒక స్పూన్ సహాయంతో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసి అలానే తినేసేవాళ్ళం. టేస్ట్ అయితే చాలా బాగుండేది. చిన్నప్పుడు చేసే చేష్టాలు అయితే కూడా మనకిప్పుడు గుర్తొస్తే ఆ మెమోరీస్ ఎంత హ్యాపీనెస్ని తెస్తాయంటే అలాంటి మెమోరీస్ మనకి లైఫ్లో ఉండాలి. చిన్నప్పుడు చేసిన పనులని మనం ఇప్పుడు తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని. ఇంకైతే ఇక్కడ అంతగా లేవన్నమాట. ఇంకా అయితే ఇది మా పిన్ని వాళ్ళ తోటకైతే మేము వచ్చాము. ఇక్కడ లేవని చెప్పేసి ఇంకా మేము మా మావయ్య వాళ్ళ తోట దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తుంటే ఇక్కడ మేము చిన్నప్పుడు గేదెల్ని తోలుకొచ్చి ఇక్కడ ఆడుకునే వాళ్ళం అన్నమాట. గేదెల్ని ఒక చోట కట్టేసేసి ఇక్కడ ఈ చింతమాను ఉంది కదా, ఈ మానెక్కడానికి అయితే అసలు ఎన్నిసార్లు ట్రై చేసామో, ట్రై చేసి అసలు ఇంకా అవ్వదని వదిలేసాం. చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు ఎక్కాలని ట్రై చేశాను. కొమ్మల్ని పట్టుకుని ఎక్కుదామన్నా కూడా ఎక్కడానికి అవ్వలేదన్నమాట. అంత లావుగా అంత పెద్దగా ఉంది మాను. ఇంకైతే చిన్న చిన్న చింత ఎగురుకాయలు అయితే చాలా ముద్దుగా చాలా బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే ఇక్కడ మా మావయ్య వాళ్ళ తోట దగ్గరికి వస్తే ఇక్కడే అన్నీ ఇల్లు ఇక్కడే, ఇంకా అయితే గేదెలు కూడా ఇక్కడే, గేదెల్ని పెట్టుకోవడానికి షెడ్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నారు. ఇంకైతే ఇక్కడ పూల మొక్కలు, అరటి మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. అరటి గెలలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడొచ్చు మీరు. ఇంకైతే ఇక్కడ అల్లం మొక్కలు అంటే అచ్చం ఇవి ఏలకి మొక్కల్లానే ఉన్నాయన్నమాట. ఏలక బుడ్డలు అంటారు కదా, వాటి చెట్లలానే ఉన్నాయి. నేను అవేనేమో చిన్న చిన్న మొక్కలేమో అని చెప్పి చూస్తుంటే ఇంకా మా అత్త అయితే చెప్తుంది అవి ఆవుల అల్లం అంట. అంటే మనం సాంబార్స్కి వాటికి వాడతాం కదా, ఆ అల్లం కాదు, ఆవులకి పెట్టే అల్లం, గేదెలకి పెడతారంట ఈ అల్లాన్ని. అంటే గేదెలకి కలవడానికి, దాంతో వేరే వేరే ఆయుర్వేదాలకి దేనికో వాడతారంట. సో నేను చూసి అసలు అయితే కన్ఫ్యూజన్ అయిపోయాయి. అంతే ఏలక్క చెట్టు అని అనుకున్నాను, కానీ మా అత్తని అడిగితే మాత్రం అది గేదెల అల్లం అని చెప్పింది. సో ఇంకైతే అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయాము. ఇంకా అలానే ఏవే మొక్కలు ఉన్నాయి చూసుకొస్తామని వెళ్ళినప్పుడు ఇంకా ఒక్కొక్క అరటి మొక్కలో ఒక్కొక్క అరటి పువ్వు, ఒక్కొక్క అరటి గెల అయితే ఉన్నాయి. చూడగానే తెంపుకుందాం అన్నంత ఆశ, కానీ తెంపుకోలేదు, ఏమనుకుంటారో అని చెప్పేసి. ఇంకా అరటి పువ్వులు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే కూడా తీసుకెళ్ళి ఇక్కడ కింద పడిపోయి ఉన్నాయన్నమాట. మా అత్తకైతే తెలియదు అనుకుంటా వాటితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. వాటిని అయితే ఇంకా పల్యం చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది. ఇంకైతే తెలుసుంటే ఇలా వదిలేసేది కాదేమో అని అనుకుంటున్నా. ఇంకైతే ఇక్కడ మందారం మొక్కలు, మల్లె మొక్కలు అయితే చాలా బాగా పెరిగాయి అన్నమాట ఇక్కడ. అంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి, అవి ఇప్పుడు చాలా బాగా పెద్దగా పెరిగి పెద్దయ్యాయి. ఇంకా మా మావయ్య వస్తే ఇక్కడ నర్సరీ కూడా పెట్టున్నాడనమాట. నర్సరీ అంటే లేదంటే మా చిన్నప్పటి నుంచి నర్సరీ స్టార్ట్లోనే ఉంది, చాలా బాగా రన్ అవుతుంది అనుకుంటున్నాను మా మావయ్యదైతే. ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను లోపలికి, ఇప్పుడైతే నేను వెళ్ళలేదు. ఇంకైతే మేము వచ్చిందే ఈవినింగ్ టైంలో, అయితే టైం అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇంకా టమాటాలు తెంపుకొని వెళ్ళిపోదామని ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ గేదెలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వీడియో తీస్తున్నది నా తమ్ముడు, అంటే మా అమ్మ చెల్లెలి కొడుకు అన్నమాట.
ఆ వీడియో తీయరా అంటే ఆ వీడియోనైతే అసలు అల్లాడించి కుదిపేశాడనమాట. వాడున్నదే లాంగ్. నడిచినప్పుడు కాళ్ళు కింద పెట్టేటప్పుడు డమా డమా అని పెడతాడు. ఇంకైతే నడిచేటప్పుడైతే వీడియోని అస్సలు కుదిపేశాడనమాట. నాకైతే తెలియలేదు. వీడియో చూసిన తర్వాత అర్థమైంది. నేనైతే క్లియర్గా చెప్పాను, వీడియో క్లియర్గా తీయి, అస్సలు అల్లాడించకు, వైబ్రేట్ చేయకు, ఫోన్ని కదిలించకని చెప్పాను. సరే అక్క అన్నాడు. ఇంకా మునక్కాయలు కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా తెంపేసుకుని వచ్చేద్దామని మేమైతే నేను నా తమ్ముడు కట్ట తీసుకొని అయితే వెళ్తున్నాం. కట్ట అంటే చిన్న కట్ట కాదు, పెద్దగా ఉంటుంది. పెద్ద మాన్లోకి కట్టని వేసి చూడొచ్చు. ఇలా కట్టెతో ఆ మునక్కాయలు అయితే మనకు అందని వాటిని ఇలా కట్టెతో ముందు ఒక చిన్న కంబి అనేది కట్టేసి మనం లాగేస్తే ఆ మునక్కాయ అనేది వచ్చేస్తుంది. ఇలా మేము చాలా చాలా ట్రిక్లే చేస్తాము, ఎవరికి తెలియనివి. అంటే ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రిక్లు చాలానే తెలిసి ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒక్కటి. ఇంకైతే చెట్టు అంతా చూసినా కూడా నిన్ననే ఎవరో తెంపుకు వెళ్ళారని మాత చెప్పింది. ఇంకా ఉన్న వాటిని మేమైతే తెంపుకొచ్చేసాము. ఇక్కడ రాకెట్ వెళ్తుంది. నేను ఆ రాకెట్ని చూస్తూ వీడియో తీస్తున్నాను. ఇక్కడ నా తమ్ముడు అయితే కాయలు తెంపుతున్నాడు. చూడొచ్చు, చాలా లేతగా ఉన్న మునక్కాయలు ఉన్నాయి, చాలా ముదిరిపోయిన మునక్కాయలు కూడా ఉన్నాయి. చాలా లావుగా ఉన్నాయన్నమాట. ముదిరిపోయినవి మనకు బాగా తెలుస్తుంది, ముదిరిపోయినవేవి లేతవేవి అని చెప్పేసి. ఇంకా కాయల్ని తెంపరా అంటే వీడైతే చెట్టెక్కి కూర్చున్నాడు, నేను కూర్చుని తెంపుతా అని. సరే, ఇంకైతే అందులో చిన్న చిన్న బంత పురుగులు ఉంటాయి కదా, అవి ఎక్కుతాయిరా, దద్దుర్లో వస్తాయని చెప్పినా కూడా వెళ్ళి వాడు తీరిగ్గా కూర్చున్నాడు. సరే, ఇంకా అయితే అన్నీ తెంపేశాడు. సో ఇంకా అయితే ఇంటికి వెళ్ళడమే. మా అమ్మమ్మ కూడా వచ్చేసింది అక్కడి నుంచి మాట్లాడడం ఆపేసి. ఇంకా బాయ్ బాయ్ అందరికీ.